ఈ రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి పవిత్రమైనటువంటి పుణ్య ప్రాంతం ఇది. ఈ క్షేత్రంలో శ్రీరామనవమికి ఎంత ప్రాశస్త్యం ఉందో వైకుంఠ ఏకాదశికి కూడా అంత ప్రాశస్త్యం రావడానికి కారణం ఈ రామచంద్రుడే శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం భద్రాచలం. శ్రీరంగ క్షేత్రానికి వైకుంఠ ఏకాదశికి ఎంత ప్రాశస్త్యం ఉందో భద్రాచల క్షేత్రానికి దాంతో సమానమైనటువంటి ప్రాశస్త్యం వైకుంఠ ఏకాదశికి ఉంది. అదిగో మనకు ఉత్తర ద్వారములు తెరుచుకోబోతున్నాయి. అందరూ కూడా సావధానంగా దర్శించండి. రామచంద్రమూర్తి గరుడ వాహనం పైన ఉంటాడు, లక్ష్మణస్వామి హనుమద్వాహనం పైన ఉంటాడు, సీతమ్మ వారు గజవాహనం పైన వేయించేసి ఉంటారు. ఒకవైపున ఆళ్వార్లు, ఇంకొక వైపున ఆటాళమ్మ వారు, ఇలాగా 5 వాహనములలో మనకి ఈనాడు స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. అందరూ కూడా సావధాన చిత్తులై మీ మనస్సులన్నింటినీ కూడా రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు లగ్నం చేసి అంతా కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఉత్తర ద్వార దర్శనం కోసమని మీ కళ్ళను తెరిచి ఉంచి మీ మనస్సును భగవంతుని యొక్క పాదార విందముల యందు ఉంచండి. మనకు సమయం అయింది. ఉత్తర ద్వారం మనకు తెరుచుకోబోతూ ఉన్నది. అందరూ కూడా ఒక్కసారి భగవన్నామాన్ని గట్టిగా కీర్తించండి. జై బోలో శ్రీరామచంద్ర భగవానికి, సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమానికి, భక్త బృందకి.